హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇంకొక ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోతో. లాస్ట్ 1 year నుండి మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్తో ఏదైనా ట్రిప్ వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కేరళని, ఊటీ అని, కొడైకెనాల్ అని ఎక్కడెక్కడికో ప్లాన్ చేసి లాస్ట్కి 2 days షార్ట్ ట్రిప్ ప్లాన్ చేశారు. 2 days ట్రిప్ అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేం కదండి. సో మా అందరికి కంఫర్టబుల్గా ఉన్న మన ఏపీలోనే ఉన్న 2 places సెలెక్ట్ చేసుకున్నాము. Day 1 చీరాల బీచ్లో చిందేసాం. Day 2 హాయిగా హైలాండ్ చేరుకున్నాం. ఈ హైలాండ్ ఎక్కడో లేదండి, నియర్ మంగళగిరి, గుంటూరు. ఈ హైలాండ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. మేము నియర్ బై 11కి అక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ 850 రూపీస్ అండ్ స్విమ్మింగ్ డ్రెస్ మీరు ఓన్గా క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు. అలా ఎంటర్ అవ్వగానే మేమందరం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసామండి. ఇక్కడ ఎంట్రీలోనే ఎంతో అట్రాక్టివ్గా కనిపించే బోధి చెట్టు కింద బుద్ధుడి విగ్రహం అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇక మా పిల్లలైతే ఎగ్జిట్లో ఆడాల్సిన గేమ్స్ అన్ని స్టార్టింగ్లోనే ఆడేశారు. ఇక్కడ వాటర్ గేమ్స్ కోసం డ్రెస్సెస్ రెంటల్లో ఉంటాయి అండ్ న్యూ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి, మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేమంతా ఒక 6 families విత్ కిడ్స్ వెళ్ళామండి. సో ఫన్ ఏ విధంగా ఉంటుందనేది మీరే ఊహించేసుకోండి. వాటర్ గేమ్స్ అంటే ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వేవ్ పూల్లోకి ఎంటర్ అవ్వగానే వేవ్ పూల్ క్లోజ్ అన్నారండి. నెక్స్ట్ ఇలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయ్యాము అందరం. నెక్స్ట్ ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా ఉందండి, బట్ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలతో వెళ్ళడం కష్టం అని చెప్పి డ్రాప్ అయ్యాము. నెక్స్ట్ కిడ్స్ జోన్కి వెళ్ళామండి. ఇక్కడ ఫుల్ విత్ వాటర్ గేమ్స్ అరేంజ్ చేసి ఉన్నాయండి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలవి. ఇవి చూసాక ఇంకా మా పిల్లలు ఎక్కడ అవుతారండి, ఎలా ఎంజాయ్ చేశారో మీరే చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేసి ఉంటారండి. మా వాళ్ళు ఆడి అలసిపోయి మిడిల్లో స్నాక్ బ్రేక్ కూడా తీసుకున్నాక మళ్ళీ అగైన్ పూల్లోకి వెళ్ళి ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క విధంగా ఒక్కో ఫోజ్ పెట్టి ఫ్యామిలీ పిక్స్ అయితే దిగేశారండి. మా పాపని లాస్ట్ 2 times మేము బీచ్కి తీసుకెళ్ళినప్పుడు అసలు వాటర్లోకి ఎంటర్ కూడా అవ్వలేదండి, చాలా భయపడింది. మేము అదేవిధంగా ఈసారి కూడా మేము బయటే ఉండాల్సి వస్తుంది అని ఫిక్స్ అయ్యాము. బట్ ఇక్కడ పిల్లల్ని చూసి అస్సలు పూల్ వదిలి బయటికి రావట్లేదు. ఫ్యామిలీ పిక్ దిగడానికి మా పాపని ఎత్తుకుందామన్నా తను రాలేదండి, ఇండివిజువల్గా వాటర్లోనే ఆడుతూ ఉంది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు హైలాండ్లో అయితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని గేమ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ అండ్ నార్మల్ ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. చూడమ్మా నువ్వే చెప్తా. ఓకే జంప్.
ఓకే జంప్ 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 మీరు దూరం అయిపోయారు కవర్ కావట్లే మీరిద్దరు అటు చూడరా అంతే 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 మమ్మీ డాన్స్ చూడు చూడు లేకపోతే ఏదన్నా అర్జెంట్ వాటర్ గేమ్స్కి అని చెప్పేసి నెక్స్ట్ మెకానికల్ గేమ్స్లోకి ఎంటర్ అయ్యాము. వాటర్ గేమ్స్ ఆడి చాలా వరకు అందరూ అలసిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మెకానికల్ గేమ్స్ కొన్ని ట్రై చేశాము. అలా డే 2 ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.